ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో గులాబీ బాస్ కేసీఆర్ సమావేశం కొనసాగుతుంది. ఈ నెల 10 వరకు నామినేషన్లకు గడువుండడంతో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిని ఈ భేటీలోనే ఫైనల్ చేయనున్నారు. పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం బీఆర్ఎస్ కు ఒక ఎమ్మెల్సీ అవకాశం ఉండడంతో పాతవారిని రెన్యువల్ చేస్తారా లేక కొత్త వారికి ఇస్తారా అనే సస్పెన్స్ కొనసాగుతుంది. పార్టీ నేతల భేటీలో కేసీఆర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపైన కేసీఆర్ సమీక్షించనున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపై ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలను రచించనున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపైన కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంతమందిని రంగంలోకి దింపాలన్న అంశంపైన సమాలోచనలు జరపనున్నారు కేసీఆర్. వచ్చే నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహణపై మంతనాలు జరపనున్నారు. ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో గులాబీ బాస్ కేసీఆర్ సమావేశం కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయితే కొనసాగుతుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు కేసీఆర్. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి స్వామి? వరలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతల కీలక సమావేశం కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఏప్రిల్ 27 నాటికి 20 సంవత్సరాలు అవుతుంది కాబట్టి పార్టీ రజతోత్సవాలను సంవత్సరం పాటు ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ పార్టీకి పలువురు నేతల్ని కూడా ఆహ్వానించి పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించి తన ఆలోచనని పంచుకున్నారు. ఒకవైపు పార్టీ రజతోత్సవాన్ని సంవత్సరం పాటు నిర్వహించడంతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, పార్టీ కమిటీల కూర్పు చేసుకోవడం లాంటి కీలక అంశాలపైన కూడా తన ఆలోచనని కేసీఆర్ పార్టీ నేతలతో పంచుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి తోడు ఇప్పుడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పేసి కేసీఆర్ భావించారు. రీసెంట్ గా జరిగినటువంటి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దానికి అనుగుణంగా వరంగల్, జనగామ, గజ్వేల్ లేదా హైదరాబాద్ లో ఏదో ఒక 4 చోట్ల ఏదో ఒక చోట ఈ భారీ బహిరంగ సభలో లక్షలాది మంది నిర్వహించాలని చెప్పి భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని ప్రజలు ఎండగట్టడం, ఒకవైపు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల్లో పార్టీ ఎలా వ్యవహరించాలని సంబంధించి కూడా పార్టీ నేతలతో ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ఈ నెల 10వ తేదీన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిని సంబంధించి నిలపాల్సి ఉన్నందున ఒక అభ్యర్థిని పార్టీ పెట్టడం కోసం ఆలోచన చేస్తుంది. అందుకోసం పలువురు నేతలు ఇప్పటికే తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని చెప్పేసి కేసీఆర్ కు ఇప్పటికే వారంతా కూడా విజ్ఞప్తి చేశారు. ఆ విషయం కూడా మాట్లాడి ఒక అభ్యర్థిని ఫైనల్ చేయడం కోసం కూడా కేసీఆర్ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఒకవైపు పార్టీ రజతోత్సవాలు, మరోవైపు పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడం, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిని ఖరారు చేసే విషయంపై కూడా మాట్లాడుతున్నారు. దానికి తోడు ఏప్రిల్ 10వ తేదీన ఈ మరోసారి ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం కోసం కూడా మాట్లాడుతున్నారు. వివిధ అంశాలపైన తన ఆలోచనని పార్టీ నేతలతో పంచుకున్నటువంటి కేసీఆర్ ఈ పార్టీ రజతోత్సవాలను సంవత్సరం పాటు ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే పార్టీ నేతలతో ఈ రోజు మధ్యాహ్నం నుంచి సమావేశం అయితే కొనసాగుతూ ఉంది. దానికి తోడు మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి విషయాలతో పాటు ఈ నెల 12వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ అసెంబ్లీలో వివరించాల్సిన తీరుపై కూడా పార్టీ ఎమ్మెల్యేలతోటి ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గా జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో పార్టీ వివరించిన తీరు, పార్టీ అభ్యర్థి నిలబెట్టకపోవడం, మరోవైపు ఇటు ఉత్తర తెలంగాణలో 2 కీలక స్థానాల్లో గ్రాడ్యుయేట్ కోట, మరోవైపు టీచర్ ఎమ్మెల్సీలో బీజేపీ గెలుపొందడం, ఇటు వరంగల్ సంబంధించి ఇటు ఖమ్మం, నల్గొండ సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీలో పీఆర్టీ గెలుపొందడం లాంటి విషయాలు కూడా పార్టీ ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు, ఇప్పుడు క్షేత్రస్థాయిలో నెలకొన్న
పరిస్థితులను కూడా పార్టీ నేతలతో కూడా కేసీఆర్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది వరలక్ష్మి.